తిరుపతిలో మంత్రి పయ్యావుల కేసు సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను గౌరవిస్తూ వారిని ఆర్థికంగా నిలబెట్టే పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దివంగత నేత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగం వాటా 33% రిజర్వేషన్ యూనివర్సిటీలో నెలకొల్పారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు మహిళలకు డ్వాక్రా గ్రూపులను తీసుకొచ్చి ఆర్థికంగా నిలదొక్కునేలా పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేసు తెలిపారు. సభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు నేతృత్వంలో లోక్సభ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత మీద ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ఇవాళ తిరుపతిలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా మన లోక్సభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు రావడం జరిగింది. పార్టిసిపెంట్స్ దాదాపు ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో 280 మంది వరకు 280 మంది హాజరయ్యారు. సో దట్ ఈస్ ది ఇంట్రెస్ట్, వాళ్ళకి ఎంత ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మొట్టమొదట ఏవైనా యాక్షన్స్ మొదలయ్యాయి అని అంటే అవి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్టార్ట్ అయినాయి.